ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్లు ఇవాళ లాభాలతో పుంజుకున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్ల లాభాలతో 77,550 వద్ద ముగిసింది. నిఫ్టీ 275 పాయింట్ల లాభాలతో 24,050 వద్ద ముగిసింది. మరోవైపు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 1400 తగ్గింది. అటు వెండి కేజీపై 3,280 రూపాయలు తగ్గింది. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్లు ఇవాళ లాభాలతో పుంజుకున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్ల లాభాలతో 77,550 వద్ద ముగిసింది. నిఫ్టీ 275 పాయింట్ల లాభాలతో 24,050 వద్ద ముగిసింది. మరోవైపు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 1400 తగ్గింది. అటు వెండి కేజీపై 3,280 రూపాయలు తగ్గింది. ఇంకా మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు ప్రపంచ ఉద్రిక్త పరిస్థితుల వేళ బంగారం కొనాలి అనుకునే వారికి మీరు ఇచ్చేటువంటి ప్రధాన సలహా ఏంటి? అబ్జర్వ్ చేయటం ఒకటి, ఇకపోతే మార్కెట్లు ఎందుకు పెరిగినాయి అనేది చూద్దాం. అమెరికా ఇరాన్ ఏదైతే కాల్పుల విరమణ అంగీకరించినా నిన్న మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేసిండ్రు, హర్ముజ్ జల్సంది క్లోజ్ చేసిరని నిన్న బాగా పట్టడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఏంటిది అంటే రేపు 11వ తారీఖు శనివారము పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో చర్చలు మళ్ళీ జరుగుతాయి అనేది అనమాట. అవి జరగవచ్చు, అంటే పాజిటివ్ లో ఉండొచ్చు, శాంతి చర్చలకి అవ్వచ్చు అని ఒక న్యూస్ తోటి మళ్ళీ వరల్డ్ మార్కెట్లు అన్ని పెరగడం జరిగింది. దాంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోకి రావడం జరిగింది. అంటే ఏంటి, ఆ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో హోప్స్ కి వచ్చింది అనమాట. అంటే ఓకే అవ్వచ్చు అనేది ఒకటి. దాంతో ఏమైంది, ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం జరిగింది. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం తోటి వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది. వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లోకి రాగానే మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోకి రావడం జరిగింది. దాంతో ఇవాళ ఇంకొకటి కూడా శుక్రవారం ఇవాళ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఒకటి, ఇక వీకెండ్ ఫ్రైడే నిన్న పడింది కాబట్టి ఇవాళ పెరగడం అనేది ఒకటి. షార్ట్ కవరింగ్ అంటాం దీన్ని. ఇది రిలీఫ్ ర్యాలీనా రియల్ ర్యాలీనా? రిలీఫ్ ర్యాలీ అంటే మళ్ళీ వచ్చే వారం ఒక రోజు సెలవు ఉంది, అంబేద్కర్ జయంతి మనకి. మరి గోల్డ్ సిల్వర్ అయితే ఓకే పాజిటివ్ లేదు. ఎంసీఎక్స్ మాత్రం ఈవినింగ్ 5 తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇది మంగళవారం నాడు అంబేద్కర్ జయంతి సెలవు మామూలు మార్కెట్లకి, కానీ కమోడిటీస్ మార్కెట్ కు వర్కింగ్ డే. అయితే ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఫ్లాట్ గా ఉంది కాబట్టి గోల్డ్ సిల్వర్ కొంచెం నెగిటివ్ లో ఉంది. 0.8% గోల్డ్, సిల్వర్ 1% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిదంటే అబ్జర్వ్ చేయటమే. అంటే పెద్దగా పట్టం పెద్దగా ఉండదు. అంటే 2,000 రూపాయలు సిల్వర్ పడింది, ఒక 800-900 వరకు గోల్డ్ మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో కొనుక్కోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అబ్జర్వ్ చేసే వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తా అంటే ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గేదాన్ని బట్టి క్రూడ్ ఆయిల్ అంటే ఎఫెక్ట్, దాన్ని బట్టే ఈ గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్ ఉంటుంది. మన మార్కెట్లో అయితే ఇవాళ 918 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ 77,550లో క్లోజ్ అయింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా 1,091 పాయింట్లు పెరిగింది, అది 55,912.75లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 24,000 దాటి 24,050లో క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్ గా పాజిటివ్ లోనే ఇవాళ క్లోజ్ అయింది వీకెండ్. అయితే మనం గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు రూపాయి కొంచెం బలోపేతం అవటం, మళ్ళీ ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఆటోమేటిక్ గా అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే యాన్యువల్ రిజల్ట్స్ వస్తుంటాయి అనమాట. ఇది మార్చి ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఏవైతే ఫైనాన్షియల్ యాన్యువల్ ఉందో ఆ రిజల్ట్స్ ఇప్పుడు అనౌన్స్మెంట్ జరుగుతుంది. నిన్న టీసీఎస్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా ఇవాళ కొన్ని ఉంటాయి, రేపు ఎల్లుండికి. ఇప్పుడు కంటిన్యూగా ఏప్రిల్ 30 వరకు ఎక్కువ శాతం వచ్చేస్తాయి. కానీ మే 15 వరకు వస్తూనే ఉంటాయి కంపెనీలు. సుమారుగా 5,000 కంపెనీలు ట్రేడ్ అవుతుంటాయి. ఈ 5,000 కంపెనీలకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
మే 15 వరకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇండివిజువల్ గా ఏ కంపెనీలు ఏ పాజిటివ్ ఉన్నాయో దాన్ని బట్టే మళ్ళీ ఈ మార్కెట్లు అంటే ఆ సెన్సెక్స్ కానీ అవన్నీ కూడా పెరగటం జరుగుతుంది. ఇవాళైతే ఓవరాల్ గా ఐటీ సెక్టార్ ఒకటి 605 పాయింట్లు తప్ప మిగిలిన సెక్టార్లు అన్ని కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇక ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ ఉంటుందో ఈ 30 కంపెనీల్లో 25 వరకు పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. మనం గమనించవలసింది ఇక సింపుల్ గా ఏం లేదు, అబ్జర్వ్ చేయటం, ఏదైనా ఉంది అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ ని బై చేయటం. కానీ ఒడిదుడుకులు అయితే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే రేపు ఇస్లామాబాద్ లో ఉంది ఏది డిస్కషన్ ఉంది, కానీ ఇరాన్ వాళ్ళు 10 అంశాలు పెట్టారు, అమెరికా వాళ్ళు 15 అంశాలు పెట్టారు. ఇవన్నీ ఎంతవరకు ఏమైతే ఆ చర్చలు ఏమైతే అంటే సఫలీకృతమా విఫలీకృతమా పోస్ట్ పోనా, మళ్ళీ ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఎప్పటి వరకు, ఇప్పుడైతే ప్రజెంట్ యుద్ధం ఆగినట్టే అనుకోవచ్చు. అందుకనే ఉద్దేశంతో ఇవాళ మన మార్కెట్లు పాజిటివ్ లోకి రావటం జరిగింది. రేపు ఎల్లుండి మనకి వీకెండ్, మార్కెట్లు సెలవు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి మనకు ఒక రోజే వర్కింగ్ డే, మండే ఒక రోజే వర్కింగ్ డే. కాబట్టి మళ్ళీ మనం అబ్జర్వ్ చేయడం తప్ప ఏం చేసేది లేదు. గోల్డ్ సిల్వర్ మాత్రం ఓకే, ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే బాగా పెరగటాలు బాగా తగ్గటాలు ఉండవు ఇక గోల్డ్ సిల్వర్ లో. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $96 ట్రేడ్ అవుతుంది. అది పెరగనంత వరకు, న్యూట్రల్ గా ఉన్నంత వరకు గోల్డ్ సిల్వర్లు కూడా ఏముండదు. బ్రెంట్ ఆయిల్ తగ్గితే అప్పుడు గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లో ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ గోల్డ్ సిల్వర్ అంటే రోజు ఏం జరుగుతుంది, మార్కెట్లు పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా పెరగడం జరుగుతుంది. బ్రెంట్ ఆయిల్ తగ్గితే రెండు అంటే మార్కెట్లు పెరుగుతున్నాయి, గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. ఇవాళ బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ గా ఉంది, గోల్డ్ సిల్వర్ ఒక 1% మైనస్ లో ఉంది. మన మార్కెట్లు 900 పాయింట్లు పైన పెరగడం జరిగింది. అంటే ఏంటి, ఒకదానికి ఇప్పుడు ఏమీ కోరిలేషన్ లేదు, మిస్ మ్యాచ్ అవుతుంది. జనరల్ గా అంతకుముందు ఏంటంటే షేర్ మార్కెట్ పెరిగితే గోల్డ్ సిల్వర్ తగ్గుతుందని చెప్తాము. అయితే ఇప్పుడు అట్లా లేవు. ఇది పెరిగినప్పుడు అది పెరుగుతుంది, అది పెరిగినప్పుడు ఇది, అంటే రెండు కూడా ఒకటేసారి పెరగటాలు తగ్గటాలు కూడా జరుగుతున్నాయి. ఇక మనం ఇంకా ఇన్వెస్టర్లు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పట్లో ఈ యుద్ధ వాతావరణం చర్చలు అంటారు. ఇప్పటికీ ఆల్రెడీ ఎన్ని రోజులు 11, 31, 42వ రోజుకి వచ్చింది. ఏది ఈ యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ 42 రోజుల్లో ఏదో ఒక రోజు ఎప్పుడు ఏదో ఒక న్యూస్ చెప్తూనే ఉంటారు. అంటే ఇరాన్ వాళ్ళు అనుకోండి, అమెరికా వాళ్ళు అనుకోండి 5 రోజులు అంటాడు, 10 రోజులు అంటాడు, తర్వాత సీజ్ ఫైర్ అంటారు, తర్వాత ఈ సీజ్ ఫైర్ లోనే గడువులు పెట్టడం, మళ్ళీ పొడిగించటాలు, చర్చలు అంటారు, మళ్ళీ కాదు అంటారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు చర్చలని అనే లోపల ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ దాడి చేయటం, ఇరాన్ వాళ్ళు మళ్ళీ లేదు అనటం. అంటే దాడి చేసిన తర్వాత అమెరికా వాళ్ళు ఏదైతే చెప్తారో మేము అంటే అమెరికా వాళ్ళు చెప్పిన దాన్ని ఇరాన్ వాళ్ళు ఖండించటం, ఇలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏదో ఒకటి అయ్యేదాకా ఈ మార్కెట్లు మాత్రం ఒడిదుడుకులు ఉంటాయి. గోల్డ్ సిల్వర్ కూడా ఒడిదుడుకుల్లోనే ఉంటాయి. పెద్దగా మూవ్మెంట్ అయితే గోల్డ్ సిల్వర్ ఫోకస్ ఏముండదు. ఇక ఎంతసేపటికి ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ నేచురల్ గ్యాసే, కాకపోతే మనకి ఇప్పుడు రష్యా నుంచి గ్యాస్ వస్తుంది కాబట్టి 40% తక్కువ తోటి ఇస్తా అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ జరిగింది. దాంతో మనకి ఓకే పాజిటివ్ మన వరకు. కానీ మన ఎకానమీ స్ట్రాంగే ఉంది, మనం ఉంది. కానీ ఈ క్రూడ్ ఆయిల్ ఇప్పుడైతే అంతకుముందు $70 ట్రేడ్ అవుతుంది, ఇప్పుడు $94 ట్రేడ్ అవుతుంది. కాబట్టి అది కొంచెం ఎంత తగ్గితే అంత మనకి ఒకటి. ఇక రెండోది ఏంటి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉంటాయి. వాటిలో ఆల్ టైమ్ హైక్ రావటం జరిగింది పెట్టుబడులు. అంటే ఏంది, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర విపరీతంగా ఉన్నాయి అన్నమాట ఫండ్స్. అందుకనే మార్కెట్లు ఇంత పడుతున్నా గానీ, వరల్డ్ మార్కెట్లు ఇంత పడుతున్నా గానీ, ఎఫ్ఐఎల్ ఇంత అమ్ముతున్నా గానీ మన మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూగా బయింగ్ లోకి ఎందుకుంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయి. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో హైయెస్ట్ అన్నమాట. మార్చి నెలలో ఏదైతే ఉందో రికార్డు స్థాయిలో, అంటే ఫిబ్రవరి నెలకి 29,845 కోట్లు వస్తే మార్చిలో 8% ఇంక్రీజ్ అయ్యి 32,087 కోట్లు వచ్చినాయి. అంటే మార్కెట్ తగ్గినా న్యూట్రల్ గా ఉన్నా గానీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం వస్తున్నాయి అనమాట. అందుకని ఇప్పుడు 8% పెరిగింది, అంటే 32,000 కోట్లు మళ్ళీ మార్చి నెలలో ఇన్ఫ్లో వచ్చింది. దాంతో ఏమైతుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ తోటి వాల్యూ ఉన్న స్టాక్స్ వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. ఇది ఎవరు అనౌన్స్ చేస్తారంటే యాంఫీ అసోసియేషన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఉంటుంది. వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ గణాంకం వాళ్ళే అనమాట. వాళ్ళ డేటా ప్రకారం ఇంతకు ముందే అనౌన్స్మెంట్ జరిగింది. కాబట్టి మామూలుగా చెప్పండి. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్.